పశ్చిమ బెంగాల్ ఒకప్పుడు రాజకీయంగా నిశ్శబ్దంగా ఉన్నటువంటి ఈ రాష్ట్రము ఇప్పుడు ప్రతి ఎన్నిక ముందు ఒక యుద్ధ భూమిలా కనిపిస్తుంది. ఇన్ఫాక్ట్ ఎన్నికల ముందే కాకుండా ఎన్నికల తర్వాత రిజల్ట్ వచ్చిన తర్వాత కూడా ఒక యుద్ధ భూమిలాగానే కనిపిస్తుంది. కానీ ఈసారి ఇది కేవలము రాజకీయ పోటీ కాదు, భావోద్వేగాల పోరాటం. ఇది నమ్మకం వర్సెస్ అసంతృప్తి మధ్య యుద్ధంగా చెప్పుకోవాలి. ఒక ప్రశ్న ఇప్పుడు దేశంలో ప్రతి పౌరుడి మెదడులో తిరుగుతోంది. ఈసారైనా పశ్చిమ బెంగాల్లో నిజంగా మార్పు వస్తుందా అని. ఈ ప్రశ్నకు కారణాలు చాలానే ఉన్నాయి. అందులో దేశవ్యాప్తంగా చర్చకు దారితీసినటువంటి ఘటన కూడా ఒకటి ఉంది. ఆ ఘటన తర్వాత ముఖ్యంగా మహిళల్లో ఒక కోపం, ఒక భయం, ఒక నిరాశ అనేవి కనిపించాయి. అయితే సాధారణంగా ఎన్నికలు అనగానే ప్రతి రాష్ట్రంలో ఉండేటటువంటి నాయకులు ముందుకు వచ్చి ఉద్యోగాలు, ధరలు, అభివృద్ధి, సంక్షేమ పథకాలు అనేసి వీటి గురించి మాట్లాడతారు. కానీ ఈసారి పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో కేవలం సేఫ్టీ, రక్షణ, మహిళల యొక్క రక్షణ గురించి మాట్లాడాల్సి వస్తుంది. మమతా బెనర్జీ టీఎంసీ పార్టీ అనేది ఇప్పటికే పశ్చిమ బెంగాల్లో చాలా ఏళ్లుగా పాలిస్తూ వచ్చింది. అంతేకాకుండా ఆమె పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో ఆన్ గ్రౌండ్ లో కూడా చాలా బలంగా ఉన్నటువంటి నాయకురాలు. ముఖ్యంగా ఇక్కడ మనం చూసుకుంటే మమతా బెనర్జీ గారికి అక్కడ ఉన్నటువంటి మహిళల సపోర్ట్ అనేది కూడా చాలా ఉండేది. కానీ ఎప్పుడైతే ఈ ఆర్జీకర్ అనే ఉదంతం జరిగిందో దాని తర్వాత మమతా బెనర్జీ గారి పక్కన లేరన్నట్టుగానే మనకు అనిపిస్తోంది. ఎప్పుడైతే పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో ఈ ఆర్జీకర్ అనే సంఘటన జరిగిందో తర్వాత నుంచి ప్రజలు నిజంగా రాష్ట్రంలో సేఫ్టీ అనేది ఉందా, నిజంగా రాష్ట్రంలో మహిళలకు రక్షణ ఉందా అని చెప్పేసి ఆలోచనలో పడ్డారు. అంతేకాకుండా రాష్ట్రానికి సంబంధించినటువంటి రక్షణ విషయంలో టీఎంసీ ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలు ఏంటి అని చెప్పేసి పశ్చిమ బెంగాల్ ప్రజలు ఆలోచించుకోవడం మొదలు పెట్టారని మనం భావించాలి. పశ్చిమ బెంగాల్ ప్రజలు ఇలా తమని తాము ప్రశ్నించుకుంటున్న సమయంలోనే బీజేపీ పార్టీ అనేది ఒక స్ట్రాటజిక్ మూవ్ చేసింది. అదేంటంటే బీజేపీ పార్టీ ఆర్జీకర్ ఘటనలో బాధితురాలి కుటుంబానికి మద్దతు తెలుపుతూ ఆ కుటుంబానికి రాజకీయంగా వేదిక ఇవ్వాలని చెప్పేసి ఆ బాధితురాలి యొక్క తల్లికి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వడం జరిగింది. ఇది నిజంగా చాలా స్ట్రాటజిక్ మూవ్ గా చెప్పుకోవాలి. ఎందుకంటే ఈ నిర్ణయం అనేది ప్రజలను అంటే పశ్చిమ బెంగాల్ ప్రజలను స్ట్రాటజిక్ గా మరియు ఎమోషనల్ గా కట్టిపడేసింది అని చెప్పుకోవాలి. నాకు తెలిసి ఇప్పుడు మీ అందరికీ ఒక ప్రశ్న మైండ్ లో వచ్చి ఉంటుంది. అదేంటంటే నిజంగా ఆర్జీకర్ ఘటనకు సంబంధించినటువంటి బాధితురాలు తల్లికి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చినంత మాత్రాన ఇది నిజంగా అక్కడ ఉన్నటువంటి పశ్చిమ బెంగాల్ ప్రజలను ప్రభావితం చేస్తుందా అని చెప్పేసి దానికి సమాధానంగా ఒకసారి మీరు ఈ పశ్చిమ బెంగాల్ ఎన్నికల సమయంలో అంటే ఈ ఎన్నికల ప్రచార సమయంలో ఈ ఆర్జీకర్ ఘటనకు సంబంధించినటువంటి బాధితురాలు తల్లి ప్రచారానికి వెళ్తున్నప్పుడు ప్రతి ఒక్క పశ్చిమ బెంగాల్ పౌరుడి ఇంట్లో ఉన్నటువంటి తల్లిదండ్రులు అందరూ ఆమెను పట్టుకొని ఏడవడం మొదలు పెడుతున్నారు. ఇది మీరు సోషల్ మీడియాలో కూడా బాగా చూడొచ్చు. అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే బీజేపీ యొక్క ఈ ఎమోషనల్ మరియు స్ట్రాటజీ అనేది పశ్చిమ బెంగాల్లో ఉన్నటువంటి ఓటర్లను ప్రభావితం చేసింది అని అర్థం చేసుకోవాలి. ఎందుకంటే భారతదేశంలో ఎక్కడైనా ఒక మహిళ మీద దాడి జరిగింది అంటే దాన్ని ఒక ముఖ్యమైనటువంటి సమస్యగా చూస్తారు. ఎందుకంటే ప్రతి ఒక్కరి ఇంట్లో తల్లి, అమ్మ అనేవారు ఉంటారు. అందుకే దేశంలో ఎక్కడైనా మహిళలపై దాడులు జరుగుతున్నా లేకపోతే మహిళలపై ఏదైనా వివక్ష జరుగుతున్నా కూడా దేశం మొత్తం ఐక్యమవుతుంది. అంతేకాకుండా ఈ ఆర్జీకర్ ఘటన అనేది కేవలం ఒక్క రోజులో మర్చిపోయేటటువంటి ఘటన కాదు. ఆ ఘటన తర్వాత పశ్చిమ బెంగాల్లో ఉన్నటువంటి ప్రతి మహిళ కూడా అరే ఇలాంటిది నా కూతురికి జరిగితే ఏం చేయాలి, ఇలాంటి పరిస్థితి నాకు జరిగితే ఏం చేయాలి అని చెప్పేసి ఆలోచించుకోవటం మొదలు పెట్టారు. ఈ ప్రశ్నలు మరియు ఆలోచనల తాలూకు ప్రభావము కేవలం ఇళ్లలోనే కాకుండా ఓటింగ్ బూత్ వరకు కూడా వెళ్తాయి. మొన్నటికి మొన్న పశ్చిమ బెంగాల్లో ఈ ఫేజ్ 1 మరియు ఫేజ్ 2 ఎన్నికలు అనేటివి పూర్తి అయిన తర్వాత ఆ ఈవీఎంలను స్టోర్ చేసినటువంటి స్టోరేజ్ రూమ్ల దగ్గరికి మమతా బెనర్జీ గారు వెళ్లడం కనిపించింది. నిజానికి అలా ఒక పార్టీకి సంబంధించినటువంటి నాయకులు అలా ఈవీఎం స్టోరేజ్లు పెట్టినటువంటి రూమ్ దగ్గరికి వెళ్లాల్సినటువంటి అవసరం లేదు, ఆ అధికారం కూడా లేదు. కానీ అదే ఘటనపై మమతా బెనర్జీ గారిని మీడియా ప్రశ్నించడంతో దానికి మమతా బెనర్జీ గారు నాకు ఇక్కడ ఏదో తప్పు జరుగుతోంది అని చెప్పేసి సమాచారం వచ్చింది, అందుకే నేను వచ్చాను అని చెప్పేసి కవరింగ్ చేసుకోవడం జరిగింది. ఎప్పుడైతే మమతా బెనర్జీ గారు ఈ ఈవీఎంలు దాచినటువంటి స్టోరేజ్ రూమ్ దగ్గర కనిపించారో దాంతో మనం అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే ఈవిడకు ఓడిపోతాము అంటే తమ పార్టీ ఓడిపోతుంది అనే భయం అనేది అంటే ఒక పానిక్ సిచ్యువేషన్ అనేది మొదలైంది అని చెప్పేసి మనం క్లియర్ గా అర్థం చేసుకోవచ్చు. ఈ బేసిస్ తో మనం ఆలోచిస్తే పశ్చిమ బెంగాల్లో బీజేపీ గెలుపు ఖాయం అని చెప్పేసి మనకు అనిపిస్తోంది. ఇందులో నిజాలు ఏవైనా కావచ్చు, అబద్ధాలు ఏవైనా కావచ్చు, కానీ ఒక విషయం మాత్రం పక్కా. అదేంటంటే ఈ పశ్చిమ బెంగాల్లో జరిగినటువంటి ఎన్నికలు అనేవి సింపుల్ గా జరగలేదు. గ్రౌండ్ లెవెల్లో చూస్తే గ్రామీణ ప్రాంతాల్లో ఇంకా టీఎంసీకి బలం చాలా ఉంది. అక్కడ ఆవిడ ఇచ్చినటువంటి సంక్షేమ పథకాల ప్రభావం కూడా ఉంది.
అయితే పట్టణాలలో ఉన్నటువంటి వారు ముఖ్యంగా యువత ఈసారి పశ్చిమ బెంగాల్లో పట్టణాలలో ఉన్నటువంటి యువత మార్పు గురించి ఎక్కువగా మాట్లాడుకుంటున్నారు. ఇప్పుడు పశ్చిమ బెంగాల్ మొత్తం ఎలక్షన్ పిక్చర్ చూస్తే ఒకవైపు అనుభవం, మరోవైపు వాగ్దానం, ఒకవైపు బలమైనటువంటి ప్రాంతీయ నాయకత్వం, మరోవైపు జాతీయ స్థాయి స్ట్రాటజీ. ఈ రెండిటి మధ్యలో ఓటర్ ఉన్నాడు. ఈ ఓటర్ యొక్క నిర్ణయం చాలా కీలకం. ఈ ఎన్నికల్లో నేను ఇదివరకు చెప్పినట్టు మహిళా ఓటర్లు అనేవారు మొత్తం సెనారియోను మార్చగలరు. పశ్చిమ బెంగాల్లో ఉన్నటువంటి ప్రజలు ప్రస్తుతము అభివృద్ధి, ఉద్యోగాలు, ధరలు వీటి గురించి ఆలోచించకుండా భద్రత మరియు గౌరవం మరియు న్యాయం గురించి మాత్రమే దృష్టి పెట్టారు. ఈ మూడు అంశాలు ఏ పార్టీ దగ్గర కనిపించాయో ఆ పార్టీకే ఓట్లు పడ్డాయి అని చెప్పేసి మనం భావించాలి. ఈ పశ్చిమ బెంగాల్ ఎన్నికల తాలూకు ఎగ్జిట్ పోల్స్ అంటే ఇండిపెండెంట్ గా కొన్ని సంస్థలు ఎగ్జిట్ పోల్స్ అనేటివి నిర్వహించాయి. వీటిని గమనిస్తే చాణక్య స్ట్రాటజీ ఎగ్జిట్ పోల్స్ అనే ఒక సంస్థ బీజేపీకి 150 నుంచి 160 సీట్లు వస్తాయని, అలానే టీఎంసీ పార్టీకి 130 నుండి 140 సీట్లు వస్తాయి అని చెప్పేసి ఈ చాణక్య స్ట్రాటజీస్ ఎగ్జిట్ పోల్స్ సంస్థ అనేది వెల్లడించింది. తర్వాత పి మార్క్ అనేటటువంటి ఒక ఎగ్జిట్ పోల్ సంస్థ బీజేపీకి 150 నుంచి 175 వస్తాయని, టీఎంసీకి 118 నుంచి 138 వరకు వచ్చే అవకాశం ఉందని చెప్పేసి వెల్లడించింది. తర్వాత పోల్ డైరీ అనే ఒక ఎగ్జిట్ పోల్ సంస్థ బీజేపీకి 142 నుంచి 171 సీట్లు వస్తాయని, అలానే టీఎంసీకి 99 నుంచి 127 సీట్లు వచ్చే అవకాశం ఉందని చెప్పేసి ఈ సంస్థ తన ఎగ్జిట్ పోల్స్ లో వెల్లడించింది. తర్వాత చూసుకుంటే జేవీసీ సర్వే ఈ సంస్థ వారు బీజేపీకి 139 నుంచి 159 సీట్లని, అలానే టీఎంసీకి 131 నుంచి 152 సీట్లు వస్తాయని చెప్పేసి వెల్లడించింది. ఈ ఫలితాల తాలూకు హోల్ సెనారియో అనేది చూసుకుంటే బీజేపీ గెలిచే అవకాశం ఉంది. కానీ ఇది ఒక టఫెస్ట్ ఫైట్ గా ఉన్నట్టు మనం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు మొత్తం ఈ ప్రముఖ సంస్థల సర్వేలను చూస్తే కొన్ని సంస్థలు బీజేపీ గెలుస్తుంది అని చెప్పేసి వెల్లడిస్తున్నాయి. ఇంకొన్ని సంస్థలు టీఎంసీ పార్టీ మళ్లీ గెలిచి అధికారాన్ని కొనసాగిస్తుంది అని చెప్పేసి చెప్తున్నాయి. అంటే ఒకే రాష్ట్రం ఒకే ఎన్నిక, కానీ రెండు విభిన్న కథలు. బీజేపీ గాని టీఎంసీ గాని ఒకదాంతో ఒకటి తీసిపోకుండా టఫెస్ట్ ఫైట్ ఈ రెండు పార్టీల మధ్య జరిగింది అని చెప్పేసి మనం అర్థం చేసుకోవాలి. ఇప్పటిదాకా వెల్లడించినటువంటి ఈ నెంబర్లు అనేటివి కేవలము కొన్ని ప్రముఖ ప్రైవేట్ సంస్థలు చేసినటువంటి సర్వేలలో నుండి వచ్చినటువంటి అంచనాలు మాత్రమే. నిజమైనటువంటి ఫలితాలు అనేటివి ఫలితాలు వచ్చిన తర్వాతనే చూడాలి. ఎవరు గెలుస్తారు, ఎవరు ఓడిపోతారు అనేది తెలుసుకోవాలంటే అది ఓట్ల లెక్కింపు జరిగిన తర్వాతనే మనకు సాధ్యమవుతుంది. సో నేను చెప్పినటువంటి ఈ అంశాల మీద మీ అభిప్రాయం ఎలా ఉంది ఫ్రెండ్స్? మీ అభిప్రాయాన్ని కూడా కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసి తెలపండి. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు నా వీడియో. మీ అందరికీ నచ్చినట్లయితే నా వీడియోని లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. ఇంకా నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు ఉంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.